తెలుగు వెలుగు ఛానల్కు స్వాగతం సుస్వాగతం। మా ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈరోజు మనం టెట్ అభ్యర్థుల కోసం పేపర్ 2A సబ్జెక్ట్ తెలుగు 30కి 30 మార్కులు ఎలా పొందాలి ఉదాహరణలతో సహా పూర్తిగా వివరించడం జరుగుతుంది। కాబట్టి మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి। అలంకారాలు, వీటిలో ముఖ్యంగా శబ్దాలంకారాలు వృత్యానుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాస, యమకము, ముక్త పదగ్రస్తము। మరి పేరులోనే ఉంది వృత్యానుప్రాస అంటే ఒక వాక్యంలో అదే హల్లు మరలా మరలా వస్తే దాన్ని వృత్యానుప్రాస అంటారు। అందుకే దీనికి ముఖ్యమైన పదం మాత్రం ఇస్తున్నాను। చాలా సులభంగా ఈ కోడ్తో మీరు ఎలాంటి అలంకారాలైనా చాలా సులభంగా గుర్తుంచుకోవచ్చు। సరోజ నీ శిరోజాలలో రోజుకో రోజా తాజా తాజాగా విరాజిల్లుతుంది। లక్ష భక్ష్యములు భక్షించిన లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా। కరి దిగుచు మకరి సరస్సుకి కరి దరికి నీ మకరి దిగుచు కర కరి బెరయున్। ఇలా ఈ వాక్యాల్లో మనం చూసినట్లయితే ఒకే అక్షరం పలుమార్లు వస్తుంది కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారం అవుతుంది। 2 చేకానుప్రాస, చేకులు అంటే పండితులు అని అర్థం। హల్లుల జంట అర్ధభేదంతో వెంట వెంటనే ప్రయోగిస్తే దానిని చేకానుప్రాస అలంకారం అంటారు। అనాథనాథ నందనందన నీకు 100 వందనాలు। మరి వాక్యం చూస్తే అనాథ నాథ, అనాథ ఏ దిక్కు లేనివాడు, నాథ దిక్కైనవాడు। కాబట్టి ఈ విధంగా నందనందన నందుని యొక్క కుమారుడు, నంద కుమారుడు। కాబట్టి ఈ విధంగా జంట పదాలు అర్ధభేదంతో వెంట వెంటనే వస్తాయి కాబట్టి దాన్ని చేకానుప్రాస అని చెప్పడం జరుగుతుంది। తర్వాత లాటానుప్రాస, జంట పదాలు వెంట వెంటనే వస్తాయి కాబట్టి తాత్పర్య భేదం ఉంటుంది, అర్థంలో ఎటువంటి మార్పు ఉండదు। శ్రీనాథుని వర్ణించు జిహ్వ జిహ్వ, తల్లిదండ్రులను పూజించు కొడుకు కొడుకు అంటే శ్రీనాథుడు ఆ విష్ణుమూర్తిని వర్ణించే నాలుకే నాలుక, మిగతా నాలుకలన్నీ పనికిరానివి, అదే శ్రేష్టమైన నాలుక, తాత్పర్యంలో మార్పు వస్తుంది। అదే తల్లిదండ్రుల్ని పూజించే కొడుకే గొప్ప కొడుకు, ఆయన మాత్రమే కొడుకుగా భావించబడతాడు। ఈ విధంగా తాత్పర్య భేదంతో వస్తుంది కాబట్టి అది లాటానుప్రాస అలంకారం అవుతుంది। అంత్యానుప్రాస, మనం అంటా ఉంటాం నీ అంతు చూస్తా అని। అంతు అంటే ఏంటి? చివర। ఏ వాక్యంలో అయితే చివర ఒకే పదాలు వరుసగా వస్తాయో అది అంత్యానుప్రాస అలంకారం అవుతుంది। మనకు ఉదాహరణకి కదిలేది కదిలించేది, మారేది మార్పించేది, పెరినిద్దరును వదిలించేది, ముందుకు సాగించేది, పరిపూర్ణపు బతుకునిచ్చేది। ఈ విధంగా చూస్తే మనకి ప్రతి పాదము చివర ది 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 అని వస్తుంది। ఈ విధంగా అనేక వాక్యాల్లో అంటే కనీసం 2 పాదాలు ఉంటే దాన్ని అంత్యానుప్రాస అలంకారంగా గుర్తించుకోవచ్చు। ఈ అంత్యానుప్రాసను గుర్తించడం చాలా సులభం, పాదం చివర ఉంటుంది కాబట్టి ఒకే ప్రాస పదాలు వస్తూ ఉంటాయి, దాన్ని మనం గుర్తించుకోవచ్చు। తర్వాత యమకం, యమకం అంటే జంట పదాలు అర్ధభేదంతో ఉన్న పదాలు వ్యవధానంతో రావటం। యా అంటేనే వ్యవధానం, వ్యవధానం అంటే మధ్యలో కొంచెం గ్యాప్తో రావటం। అర్ధభేదం ఉన్న పద సమూహం వెంట వెంటనే కాకుండా కొంచెం గ్యాప్తో వస్తే దాన్ని యమకాలంకారం అని చెప్పడం జరుగుతూ ఉంది। జ్యోతి క్రీడా జ్యోతి వెలిగించును, మరి జ్యోతి అనే ఒక అమ్మాయి క్రీడా జ్యోతి, క్రీడా అనే జ్యోతిని వెలిగించింది కాబట్టి ఇది జంట పదమే, మధ్యలో వ్యవధానంతో వచ్చింది, దీన్ని యమకంగా చెప్పుకోవడం జరుగుతుంది। ఇలా యమకంతో వచ్చినప్పుడు అర్ధభేదంతో ఒక్కొక్కసారి వెంట వెంటనే కూడా వస్తాయి। ఆ పద సమూహాన్ని మనం జాగ్రత్తగా గమనించి
దాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముక్తపదగ్రస్తం ఒక వాక్యం చివర లేక పద్యపాదం చివర విడిచిపెట్టిన పదాన్ని తిరిగి మరలా గ్రహిస్తే దాన్ని ముక్తపదగ్రస్తం అని చెప్పడం జరుగుతుంది. సుదతి నూతన మదన మదన పూర్ణ మణిమయ సధన అంటే ఈ విధంగా మనం మొదటి పాదం చివర వదిలిపెట్టాం, మరలా మదనతో మొదలైంది కాబట్టి ఇది మొదటి పాదం చివర వదిలిపెట్టిన పదాన్ని మరలా తిరిగి గ్రహించాం. అందుకే దీన్ని ముక్తపదగ్రస్తం అని చెప్పి చెప్పబడుతుంది. ముక్త అంటే విడిచిపెట్టబడిన పదాన్ని, గ్రస్త అంటే గ్రహించడం. అందుకే మీకు ఒక కీ పాయింట్ ఇచ్చాం. విడిచిన పదాన్ని వెంటనే గ్రహించటం, మరలా గ్రహించడాన్ని ముక్తపదగ్రస్తం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. పాఠ్యపుస్తకంలో ప్రతి పాఠం చివర ఉన్న వ్యాకరణాంశాలలో అలంకారాలు ఉంటాయి. ఆ అలంకారాలని మీరు చదివినట్లయితే చాలా సులభంగా మీరు పూర్తి మార్కులు పొందే అవకాశం ఉంటుంది. తర్వాత అర్ధాలంకారాలు. అర్ధాలంకారాలు 4 ఇవ్వటం జరిగింది, కానీ మనం పాఠ్యపుస్తకాల్లో మొత్తం చదువుకోవటం మంచిది. ఉపమ, రూపక, ఉత్ప్రేక్ష, అతిశయోక్తి. ఉపమాలంకారం ఉపమేయానికి ఉపమానంతో చక్కని పోలిక సాదృశ్యాన్ని వర్ణించి చెప్పడాన్ని ఉపమాలంకారం అంటారు. ఇందులో 4 భాగాలు ఉంటాయి. ఉపమేయం, ఉపమానం, ఉపమావాచకం, సమాన ధర్మం. ఇక్కడ ఉపమావాచకాలు చూడండి, చాలా ఎక్కువగా చెప్పాను. వలే, పోలే, భంగి, కరణిన్, చందమున, లా. మనం ఎక్కువగా లా వాడతాం. మనం చూస్తే ప్రతిదాన్ని పోల్చడానికి మా అబ్బాయి సచిన్లా క్రికెట్ ఆడుతున్నాడు, ఈ విధంగా మనం పోలిక చెప్తానికి ఇది వాడుతున్నాం కాబట్టి ఉపమా అలంకారంగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఒక ఉదాహరణ చూడండి. ఓ కృష్ణ, నీ కీర్తి హంస వలె ఆకాశ గంగ యందు మునుగుచున్నది. మరి ఇందులో దేని గురించి చెప్తున్నారు? ఉపమేయం, కీర్తి, కృష్ణుడి యొక్క కీర్తిని చెప్తున్నాడు. ఉపమేయనం, ఉపమానం దేని చెప్తున్నాడు? హంస. ఉపమా వాచకం వలె, సమాన ధర్మం, ఆకాశ గంగలో మునగటం. ఈ విధంగా మనకి ఒక వాక్యం ఇచ్చి అందులో ఉపమానం గుర్తించమని కూడా అడగొచ్చు. కాబట్టి పాఠ్యపుస్తకంలో ఉన్న ప్రతి అలంకారాన్ని క్షుణ్ణంగా చదవండి. తర్వాతి అంశం రూపకాలంకారం. ఉపమానానికి ఉపమేయానికి అభేదాన్ని చెప్పడాన్ని లేదా ఉపమాన ధర్మాన్ని ఉపమేయంలో ఆరోపించి చెప్పడాన్ని రూపకాలంకారం అంటారు. లతానను రాజుపై కుస్మాక్షతలు చల్లిరి. ఈ సంసార సాగరం ఈదటం ఎవరి వల్ల కాదు, సంసార సాగరం, సంసారం అనేది సాగరం. ఇలా ఉపమానం ఉపమేయ ధర్మాన్ని ఆరోపించడాన్నే రూపకాలంకారం అంటారు. ఉత్ప్రేక్ష, ఉత్ప్రేక్ష అంటే ఊహ. ధర్మ సామ్యంతో ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడాన్ని ఉత్ప్రేక్ష అలంకారం అంటారు. ఉదాహరణకి ఈ వెన్నెల పాల వెల్లియో అన్నట్లు ఉంది. పాల వెల్లి అంటే పాల యొక్క సమూహం, అంటే ఒక తెల్లగా ఉందన్నమాట. ఈ విధంగా ఊహిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ ఏనుగు నడకొండయా, నడిచే కొండ అన్నట్లుగా ఉంది. ఈ విధంగా ఊహ ప్రధానంగా ఉండేది ఉత్ప్రేక్ష అలంకారం. ఇక అతిశయోక్తి మీకు తెలిసిందే, గోరంత దాన్ని కొండంత చేసి చెప్పడం కాబట్టి అటువంటి దాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు. మా పొలంలో బంగారం పండింది, బంగారం ఆడని పండిద్దా? పండుగ, కానీ చాలా గొప్పలుగా చెప్పుకోవడాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు. తర్వాతి అంశాన్ని చూద్దాం. క్రియలు. ఇందులో స్వార్థము, చేదార్థకం ఇవ్వడం జరిగింది. తెలుగులో క్రియలు 2 విధాలుగా ఉంటాయి, సకర్మక క్రియ, అకర్మక క్రియ. సరే, స్వార్థము. స్వార్థం అంటే ఒక కర్తను ఆశ్రయించిన పనుల్లో ముందు జరిగిన పనిని తెలియజేసే క్రియారూపమే స్వార్థకము. దీన్ని భూతకాల అస్మాపక క్రియ అని కూడా చెప్పుకుంటాం. ఉదాహరణకి సీత పుస్తకము చదివి నిద్రపోయాను. ఈ వాక్యంలో సీత అను కర్త చదవటం, నిద్రపోవడం 2 పనులు చేసింది. కానీ 2 పనుల్లో పాఠం చదవటం ముందుగా జరిగింది కాబట్టి ఆ ముందు జరిగిన క్రియే స్వార్థకం.
చదివి అనేది ఇందులో స్వార్థకంగా చెప్పబడుతుంది. ఛేదార్థకం. చేత్ అనే ప్రత్యయం కార్యకారణ సంబంధం తెలియజేస్తూ రెండు క్రియల్లో కారణవాచకమైన క్రియారూపాన్నే ఛేదార్థకం అంటారు. ఇప్పుడు నువ్వు కష్టపడి చదివితే మంచి మార్కులు వస్తాయి కాబట్టి నువ్వు తే అయితే కారణం ఏంటి? కష్టపడి చదవటం. ఇలాంటి దాన్ని ఛేదార్థక ప్రత్యయాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇవి పాఠ్యపుస్తకాల్లో పాఠం చివర ఉన్న వ్యాకరణాంశాల్లో చాలా చోట్ల ఇవ్వడం జరిగింది. వాటిని క్షుణ్ణంగా చదవండి. వాక్య భేదాలు. సామాన్య, సంయుక్త, సంశ్లిష్ట, ఆశ్చర్యార్థక, ప్రశ్నార్థక, కర్తరి, కర్మని, వ్యతిరేకార్థక వాక్యాలు, ప్రత్యక్ష పరోక్ష కథనాలు మొదలైనవి. ఇందులో ముఖ్యంగా సామాన్య వాక్యం అసమాపక క్రియకు అవకాశం లేకుండా సమాపక క్రియ మాత్రమే కలిగి ఉండే వాక్యాన్ని సామాన్య వాక్యం అంటారు. ఉదాహరణకు నేను పుస్తకం చదివాను, మరి ఇది సామాన్య వాక్యం. సంయుక్త వాక్యం రెండు అంతకంటే ఎక్కువ కానీ సమాన ప్రతిపత్తి గల వాక్యాలు కలిసి ఏకవాక్యంగా ఏర్పడితే అది సంయుక్త వాక్యం అవుతుంది. దీనినే మహావాక్యం అని కూడా అంటారు. మరి ఈ సంయుక్త వాక్యాలు మూడు రకాలుగా విభజించవచ్చు. సంకలన సంబంధం, వికల్ప సంబంధం, వైరుధ్య సంబంధం. అంటే సంకలనం అంటే రాము తెలివైనవాడు, రాము అందగాడు. అంటే రాము అందగాడు మరియు తెలివైనవాడు. ఈ విధంగా చెప్తే అది సంకలన సంబంధం అవుతుంది. కొన్ని వ్యతిరేక అర్థం అవుతుంది. అయినా మేధావే కానీ పొగరుబోతు. ఈ విధంగా మనకి వ్యతిరేక అర్థాల్లో వచ్చే వాటిని వికల్ప సంబంధం అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత సంశ్లిష్ట వాక్యం ఒక సమాపక క్రియ కానీ అంతకంటే ఎక్కువ కానీ అసమాపక క్రియలు కలిగి ఉన్న పద సముదాయాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు. మన ఈ సంశ్లిష్ట వాక్యంలో భూతకాలకు అసమాపక క్రియ ఉంటుంది. శత్రార్థకం, ఛేదార్థకం, అప్యార్థకం, స్వార్థకం ఈ నాలుగు కూడా సంశ్లిష్ట వాక్యంలో రావటం జరుగుతూ ఉంది. తర్వాత ఈ అంశాలని పరిశీలిద్దాం. ఆశ్చర్యార్థక వాక్యం ఆశ్చర్యం, సంతోషం, సంతాపం మొదలైన భావాలు వెల్లడించే వాక్యాలను ఆశ్చర్యార్థక వాక్యాలు అంటారు. వీటికి ముఖ్యంగా అయ్యో, ఓహో, కటకట, ఆహా ఈ పదాలని ఆ గుర్తుని గమనించినట్లయితే వెంటనే మనం ఆ వాక్యాన్ని గుర్తించుకోవచ్చు. ఆహా ఆ చిత్రం ఎంత బాగుందో, ఎంత అద్భుతంగా ఉందో, ఇలాంటి పదాలని ఇలాంటి వాక్యాలని మనం ఆశ్చర్యార్థక వాక్యాలుగా చెప్పుకోవచ్చు. మనకి ఈ ప్రశ్నలు చాలా ఎక్కువగా అడుగుతూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ప్రశ్నార్థక వాక్యం ఒక వాక్యంలో ప్రశ్నను తెలియజేసే పదాలు ఉంటే అది ప్రశ్నార్థక వాక్యం అంటూ అవుతుంది. శ్రీను విజయవాడ నుండి వచ్చాడా? ప్రశ్న. నీ పేరేమిటి? మీ ఇల్లు ఎక్కడ? ఇలాంటి అనేకమైన వాక్యాలు ప్రశ్నార్థక వాక్యాలుగా చెప్పడం జరుగుతుంది. తర్వాత కర్తరి, కర్మని వాక్యాలని చెప్పుకుందాం. కర్తరి వాక్యం కర్త ప్రధానంగా ఉన్న వాక్యాలని కర్తరి వాక్యాలు అంటారు. కర్మని వాక్యం కర్మ ప్రధానంగా ఉన్న వాక్యాలని కర్మని వాక్యాలు అంటారు. కర్త శ్రీశ్రీ మహాప్రస్థానం రాశాడు, ఇది కర్తరి వాక్యం. శ్రీశ్రీ చేత మహాప్రస్థానం రాయబడింది, ఇది కర్మని వాక్యం. అదేవిధంగా వ్యతిరేకార్థక వాక్యాలు ఏదైనా ఒక వాక్యమునకు వ్యతిరేకమైన అర్థమునిచ్చే వాక్యములను వ్యతిరేకార్థక వాక్యాలు అంటారు. వ్యతిరేక పదాలు ఎలా రాస్తామో ఇలాగే వ్యతిరేకార్థక వాక్యాలు కూడా రాయొచ్చు. వాటిని వ్యతిరేకార్థక వాక్యాలు అంటారు. ముఖ్యంగా చదివి అన్నామనుకో చదవక, తిని తినక, ఇలాగా క్రియా వ్యతిరేక పదాలు కూడా మనకి ధర తగ్గింది, పెరిగింది అని చెప్పకూడదు, ధర తగ్గలేదు. ఈ విధంగా వ్యతిరేకార్థక వాక్యాలు, క్రియా వ్యతిరేక వాక్యాలు ఇవ్వడం జరుగుతుంది. జాగ్రత్తగా గమనించుకోండి. తర్వాత అంశం ప్రత్యక్ష కథనం, పరోక్ష కథనం. ప్రత్యక్ష కథనం ఒక వ్యక్తి చెప్పిన మాటలను యథాతథంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం ప్రత్యక్ష కథనం. దీంట్లో ఇన్వర్టెడ్ కామర్స్ ఉంటాయి. చివరిలో అని అనే
పదం వచ్చి చేరుతూ ఉంటుంది. దీన్ని అనుకారకం అంటారు. నా రచనల్లో నా జీవితం ఉంటుంది అని శ్రీశ్రీ అన్నాడు. ఇది ప్రత్యక్ష కథనం. పరోక్ష కథనం. పరోక్ష కథనం అంటే వేరొక వ్యక్తి చెప్పిన విషయమును తన మాటల్లో చెప్తే అది పరోక్ష కథనం అవుతుంది. ఇందులో ఉద్ధరణ చిహ్నాలు తొలగిస్తూ అని అనే పదాన్ని సంధికార్యం చేస్తూ రాస్తే దాన్ని పరోక్ష కథనం అంటారు. తన రచనలో తన జీవితం ఉంటుందని శ్రీశ్రీ అన్నాడు. అంటే అక్కడేమో విడిగా రాశాం, ఇక్కడ కలిపి రాశాం. దీన్ని ఒక వాక్యం ఇచ్చి ఇది ఏ కథనంలో ఉందో గుర్తించమనొచ్చు, లేదా మార్చి రాయమనొచ్చు. కాబట్టి ఈ విధంగా మనకి ప్రత్యక్ష పరోక్ష కథన వాక్యంలో ప్రశ్నలు రావడం జరుగుతుంది. మీరందరూ చక్కగా ఇందులో పెట్టిన ప్రతి పాయింట్ని క్షుణ్ణంగా చదవండి. జాగ్రత్తగా మీరు పరీక్షకి ఇవి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి వీటిలో మీరు ఈ 4 వీడియోలు చూసినట్లయితే 30కి 30 మార్కులు తెచ్చుకోవడానికి పూర్తి అవకాశం ఉంటుంది. మీ అందరికీ మంచి మార్కులు రావాలని కోరుకుంటూ ధన్యవాదములు. ఆల్ ద బెస్ట్.